మరికొద్ది గంటల్లో పెద్ది ట్రైలర్ అనే తుఫాను సోషల్ మీడియాని తాకబోతుంది. మరి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మనవి. అయితే ఈ పెద్ది ట్రైలర్ తుఫాను యొక్క హెచ్చరిక నిన్న రాత్రి అయితే వచ్చింది. ఆ హెచ్చరిక ఇచ్చింది ఎవరో కాదు, స్వయాన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి ఆయన పెద్ది సినిమా ట్రైలర్ అయితే చూశారు. ఆ ట్రైలర్ చూసి ఆ హైప్ లో మునిగి తేలిపోయి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ అయితే వేశాడు. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడే పెద్ది సినిమా ట్రైలర్ అయితే చూశాను, ఆ ట్రైలర్ ఎలా ఉందంటే స్ట్రైట్లీ అవుట్ ఆఫ్ ద పార్క్ అంటూ ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. అంటే కొడితే స్టేడియం బయటికి వెళ్ళిపోయిందంట. మీరు ఎప్పటి వరకు మీరు చూసుకుంటే పెద్ది సినిమా నుండి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా అవుట్ ఆఫ్ ద స్టేడియమే. అది చికిరి సాంగ్ కావచ్చు, రైరారా పాట కావచ్చు, పెద్ది పహిల్వాన్ గ్లిమ్స్ కావచ్చు, పెద్ది ఫస్ట్ షాట్ కావచ్చు, ప్రతిదీ కూడా సోషల్ మీడియాని షేక్ చేసినవే. ఇంక అన్నిటికంటే మించి ఈరోజు సాయంత్రం రాబోయే ఈ పెద్ది సినిమా ట్రైలర్ ఏదైతే ఉందో అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. సోషల్ మీడియాని షేక్ కాదు, ఇంకేదో చేస్తుంది. ఇంకా ఈ పెద్ది సినిమా ట్రైలర్ లాస్ట్ లో ఒక క్రాస్ ఓవర్ షాట్ అయితే ఉందంట. అదైతే ప్యూర్ మ్యాడ్ మాస్ సినిమా అంటూ ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇంకా ఆయన ఇంకొక ఎలివేషన్ అయితే ఇచ్చాడు. అదేంటంటే, కోహ్లీ క్రికెట్ ఆడతాం మన అందరం చూసాం కదా, అదే కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్లో రామ్ చరణ్ గారు అలా అనిపించారంటూ ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. ఈ రకంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఇండస్ట్రీ వర్గాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ప్రజెంట్ ఏం మాట్లాడుకుంటున్నారంటే పెద్ది సినిమా ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా సరే పెద్ది 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 గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందాకే ఈ పెద్ది సినిమా నుండి ఒక అదిరిపోయే మాస్ పోస్టర్ని అయితే వీళ్ళైతే దింపారు. ఆ పోస్టర్లో ఆ జెండాను అలా భూమిలోకి దింపి మన రామ్ చరణ్ గారు అయితే ఇంటెన్సిటీతో నిండిపోయినట్టయితే ఆయన అయితే అలా కనపడుతున్నారు. అంటే ఆ ఫేస్ అయితే మనకైతే చూపించారు, కానీ ఆ ఇంటెన్సిటీ ఏ లెవెల్లో ఉంటుందో నేనైతే ఊహించుకోగలను. ఇలాంటి షాట్లు ట్రైలర్లో ఇంకా ఎన్ని ఉన్నాయని నేనైతే చాలా అంటే చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నా. ఆ జెండా అలా భూమిలోకి దింపి రామ్ చరణ్ గారు అలా కూర్చున్నారు కదా, నాకు ఇంకా ఏమనిపించిందంటే ఇది నా కంబ్యాక్ రా, నేను వస్తున్నాను రా కాసుకోండి అన్నట్లుగా ఆయన అలా జెండాని దించి అలా కూర్చున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మరి అదనమాట మ్యాటర్. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ముంబైలో జియో వరల్డ్ డ్రైవ్ ఆఫీస్లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. నాకు తెలిసి మ్యాక్సిమం 3 అన్నారు కాబట్టి 4ంటికి అయితే ట్రైలర్ మన ముందుకైతే రావచ్చు. చూద్దాం, ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పలేదు. ఆ టయానికైతే మనకైతే తెలిసి మ్యాక్సిమం ఆఫ్టర్ 4 ఈ పెద్ది సినిమా ట్రైలర్ని వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. మరి అదనమాట మ్యాటర్. మరి ఎవరెవరు ఈ పెద్ది సినిమా ట్రైలర్ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.